నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ప్రజాపతి మతో మహాశక్తులు చురకత్తులు చడిపిస్తే మానవతుల మాంగళ్యం మరుట గలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుడి తిలకం దిద్దిన మహావీరుడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మరా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మరా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ఎందుకు కట్టాలి రచిస్తూ నాలు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పలు వచ్చావా ఒరే తల్ల కొడుక కష్టజీవులు ముఖ్యమైన మందిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని పెడపెడ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమించి తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నమో నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పిడుగు అల్లూరి ఎవడు రాడా భరతజాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు బ్రతుకు తెలుగు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెచ్చి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా జీవులు కక్కుమంటే ఉడుకు నెత్తులు ఉక్కనైతే ఆ చంద్ర నెత్తుల దండ గొట్టని పన్ను కడతని చూడరా అల్లూరిని చుట్టుముట్టి మంది మార్పల పెట్టి మరొక రంగులెక్కు పెట్టి వందరుళ్ళు ఒక్కసారి తేల్చితే వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాదు హిందు పౌరుషి మేధావి అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని ఎంతో కౌసు జై ఉందని అడిగాడు గగన
సుభాష్